చే తలుచుకుంటే ఇంత దౌర్భాగ్యం వచ్చింది అనిపిస్తుంది. ఒక బార్డర్లో కాదు, హైదరాబాద్లో ఒక జర్నలిస్ట్ను ఇండ్లకించి పట్టుకొని పోయిండు. వార్తలు రాసిన ఇండ్లకించి గుంజుకొని అర్ధరాత్రి ఒక టెర్రరిస్ట్ను పట్టుకుపోయి ఇట్లా ఆంధ్ర ప్రాంతం పట్టుకొని పోయి 3rd డిగ్రీ ఇచ్చింది. ఏనాడైనా తెలంగాణ వచ్చిన తర్వాత దమ్ము ధైర్యం ఉండేనా? ఆంధ్ర పోలీసులు వచ్చి ఈడ దౌర్జన్యం చేయని దమ్ము ఉండేనా? ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే వాడు పోతుండే వాపసు చెప్పండి. ఒకడేమో తెలంగాణను పాకిస్తాన్ ఇండియాతో ఓడుస్తాడు ఒక ఎంపీ, ఇంకోడేమో నీ అబ్బా జాగిరా అంటాడు. మా అబ్బా జాగిరేది బరాబర్, మా అబ్బా జాగిరే. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంత పెద్ద నిస్వార్థపరుడు. ఆయన జీవితం మొత్తం ఆయన తెలివితేటలు మొత్తం చెమట రక్తం కరిగించి ఎన్నో అడ్వైజ్ ఇచ్చిన ఆయన. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద కేసులు పెడతారా? బిడ్డలారా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద కేసు పెట్టండి, తీసుకుపోండి, చూస్తాం. మళ్ళీ మేము వస్తాం కదా, మేము అంతకన్నా 100 అంతలు చేస్తాం. మీ అబ్బా జాగిరే అంటున్నారు కదా, మా అబ్బా జాగిరే. మా తాత ముత్తాతలు మా అబ్బాలు మా అబ్బా జాగిరే. తెలంగాణ మా అబ్బా జాగిరే. పాలమూరు మా అబ్బా జాగిరే. టెంపరీగా వచ్చి పాలమూరులో ఎవడైనా రౌడీజం చేస్తే, బార్డర్లు వచ్చి ఆంధ్ర పోలీసు వచ్చి నకరాలు చేస్తే ఒక్కొక్కరి తర్వాత తోలు తీస్తాం. కేసులు ఒకటే మాకు కూడా వస్తాయి, అందరి మీద కేసులు పెట్టి పట్టుకురానికి. అందరు బతికేది హైదరాబాద్లోనే. మేము అక్కడ రావాల్సిన అవసరం లేదు. మేము ఎవడమ్మం, ఒక తిరుపతి తప్ప మేము ఎవరమ్మం. తిరుపతికి పోయి దేవుని మొక్కిస్తాం, మా దేవుడు కనుక. అక్కడ కూడా ఎన్నో కష్టాలు పెడుతున్నాం, మేము పోయి దేవుని మొక్కి మా తీరుస్తున్నాం. డిస్ప్యూట్ రావద్దని ఉన్నాం. మేము ఎవరం పోం అక్కడ. మీరు వరదలు వచ్చినా వంపు వచ్చినా ఏది వచ్చినా మీరు మొత్తం మీ బతుకులేరు హైదరాబాద్తో. ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఇన్నే. మీరు కేసులు పెడితే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులే బాధ్యులు అవుతారు. మీరు కేసులు పెట్టి నాగేశ్వరరావు కానీ జర్నలిస్టులను కానీ ఇంకో వ్యక్తులను కానీ బార్డర్లో ఉన్నటువంటి ఇంజనీర్లను కానీ ఏఈలను కానీ అవమానపరిస్తే ఇంతకు 100 అంతలు. మేము 10 ఏళ్ళు కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే, కలిసిమెలిసి అందరం అన్నదమ్ముల్లా ఉండాలనే ఉద్దేశంతోనే మౌనంగా కొంతమందిని తెలంగాణలో అధికారులను వేధించిన, ఆంధ్రలో విశాఖపట్నం విజయవాడలో కొంతమంది అధికారులను వేధించిన, ఇబ్బంది పెట్టిన, కడుపులో పెట్టుకొని ఎవడో చేసిన పనికి ఇట్లా మనం కొట్లాడదని కాము ఉన్నాం. ఇవాళ తెలంగాణకు అడ్వైజర్లు ఆంధ్ర నుంచి వస్తారు, తెలంగాణకు ఇంజనీర్లు ఆంధ్ర నుంచి వస్తారు, కన్సల్టెంట్లు ఆంధ్ర నుంచి వస్తారు, కాంట్రాక్టర్లు ఆంధ్ర నుంచి వస్తారు, దౌర్జన్యానికి పోలీసులు ఆంధ్ర నుంచి వస్తారు. మేము గాలు తోడుకొని కూర్చున్నాం అనుకున్నావు తెలంగాణలో. తెలంగాణ అంటేనే ఒక పౌరుషం. సాయుధ పోరాటము, నక్సల్బరీ పోరాటము, తెలంగాణ పోరాటము ప్రపంచమే చూసేటట్లు నేర్పినటువంటి గడ్డ ఇది. గడ్డ టెంపరీగా వచ్చి ఇట్లా భయపడిస్తే మీ ప్రభుత్వం ఉంది కదా, ఇక్కడ మీ ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే పోలీస్ ఆఫీసర్, హైయెస్ట్ పోలీస్ ఆఫీసర్లు మన ఆంధ్ర ప్రాంతం సంబంధించిన వాళ్ళే, అడ్వైజర్లు ఆంధ్ర ప్రాంతం సంబంధించిన వాళ్ళే, కాంట్రాక్టర్లు మొత్తం వాళ్ళే, గవర్నమెంటే మాది అని విర్రవీగితే ఎవడైనా విర్రవీగినోడిని సంగతి చెప్తాం. రేపు ఎవరిని వదిలిపెట్టాం, ఈసారి గుర్తుపెట్టుకోండి, ఎవరిని వదిలిపెట్టాం. వేధించిన ఎవరైనా సరే